వేల కోట్ల విలువైనటువంటి ఆస్తులని లక్షల రూపాయలు అప్పిచ్చి స్వాధీనం చేసుకున్నటువంటి అతిపెద్దదైనటువంటి కుంభకోణం. భారతదేశ చరిత్రలో అగ్రనాయకత్వాలు, ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్న వాళ్ళు, ప్రధానమంత్రి పదవికి ఆల్రెడీ పోటీ పడిన వాళ్ళు, భవిష్యత్తులో పోటీ పడుతున్నటువంటి ఇద్దరు, అందరూ పాత్రదారులైనటువంటి వ్యవహారమే నేషనల్ హెరాల్డ్ కేసు. ప్రజల సొమ్ముని అప్పనంగా మింగేయడానికి, కోట్ల రూపాయల సొమ్ముని లక్షలతో కాజేయడానికి చేసినటువంటి ప్రయత్నానికి సంబంధించిన నేషనల్ హెరాల్డ్ కేసు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్లో మొన్ననే ఈడీ ఒక కీలకమైనటువంటి అడుగు వేసింది, నేషనల్ హెరాల్డ్ ఆస్తుల జప్తు. అదే సందర్భంలో ఇప్పుడు నేషనల్ హెరాల్డ్కి సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అందులో సోనియా గాంధీ నిందితురాలిగా నమోదైంది, రాహుల్ గాంధీ నిందితుడిగా నమోదయ్యారు, ప్రియాంక గాంధీ వాద్రా వీళ్ళకి సంబంధించినటువంటిది ఫాలో అప్ ఉంది. అంటే ఓవరాల్గా గాంధీల కుటుంబ చరిత్రలో ఇందిరాగాంధీ మీద పెట్టబడినటువంటిది నాడు ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి కేసు. అది వాస్తవంగా అయితే కనుక దేశంలో అతిపెద్దదైనటువంటి ద్రోహమే, కానీ అది రాజకీయ కేసు అంటారు. కానీ ఇది అట్లాంటిది కాదు, నేరపూరిత అవినీతి కేసు. ఏకంగా ప్రజల సొమ్ముని కాజేసే ప్రయత్నం చేశారన్నటువంటి కేసు. దీని మీద కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా విమర్శలు చేయొచ్చు, ఉద్యమించవచ్చు, గతంలో కూడా చేసింది. కానీ వాస్తవాలు మరుగున పెట్టలేదు. ఎందుకంటే ఆ ఆస్తులు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. చివరికి ఈ కేసు ప్రారంభమయ్యాక అప్పుడు నేషనల్ హెరాల్డ్ పేపర్ బిగిన్ చేశారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ ఎప్పుడో మూసేశారు. దాని ఆస్తుల్ని అతి చీఫ్గా కొట్టేశారు. దానికి సంబంధించినటువంటి వచ్చే అద్దెలన్నీ తిన్నారు ఇంతకాలం పాటు. ఇప్పుడు ఆ వ్యవహారంలో పీక్ స్టేజ్కి చేరింది. ఈడీ కేసు అన్నటువంటిది నిందితులుగా నేరుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఈ ధైర్యం మోడీ చేయగలిగాడు, మోడీ సర్కార్ ఓకే చేయగలిగింది. రాబోయేటటువంటి రోజుల్లో ఇది పెద్ద చర్చనీయాంశం అవుతుంది.